అభ్యర్థి సుందీరారెడ్డి అన్నారు. పుట్టపర్తిలో ఉండే అన్ని చెరువులకు సాగునీరు రావాలన్నా, నిరుద్యోగ సమస్య పోవాలన్నా, మన రాష్ట్రానికి రాజధాని కావాలన్నా ఒక విజనరీ కలిగిన నాయకుడు బాబు ఎంతో అవసరమన్నారు. ఈ 5 ఏళ్ల జగన్ పరిపాలనలో ప్రజలు ఎంతో విసుగుపోయి ఉన్నారని, తప్పక తెలుగుదేశం జెండా ఎగురుతుందని చెబుతున్న సుందీరారెడ్డితో మా ప్రతినిధి ప్రతిమ ధర్మరాజ్ ఫేస్ టు ఫేస్. అధిక విద్యావంతురాలు పల్లె రఘునాథ్ రెడ్డి గారి కోడలు, అలాగే ఆవిడ చాలా పిన్న వయసులోనే టీడీపీ నుంచి పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నటువంటి పల్లె సింధూరారెడ్డి ఈరోజు పుట్టపర్తిలో తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అటు యువత అయితేనేమి, ఆడవాళ్ళైతేనేమి ఆమెను ఒక ఇంటి ఆడపడుచులాగా ఆదరిస్తూ, ఆమెకు ఎదురొచ్చి నీరాజనాలు పడుతూ ఆమె యాత్రలో ఆమెతో పాటు అడుగులో అడుగు వేసి ముందుకు వెళ్తున్నారు. అయితే పల్లె సింధూరారెడ్డి అసలు ఎమ్మెల్యేగా నిలబడడానికి ఆవిడకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి, ఇక్కడ పుట్టపర్తిలో ఆవిడ గమనించినటువంటి సమస్యలు ఏమిటి, భవిష్యత్తులో ఆవిడ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఆవిడ ఇక్కడ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు, మరీ ముఖ్యంగా ఒక మహిళగా ఆమె మహిళలకు ఏం చేయాలనుకుంటున్నారు అనేటువంటి విషయాలు మాట్లాడడానికి పల్లె సింధూరారెడ్డి ఈరోజు మనతో ఉన్నారు. మేడం నడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ మేడం. చెప్పండి, మీరు పుట్టపర్తి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. అసలు మీకు ఈ అవకాశం వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అనుకోలేదు, ఎప్పుడు కూడా ఇలాంటి ఒక ఫీల్డ్కి వస్తాను అని మేబీ డ్రీమ్లో కూడా అనుకోలేదు. కానీ మామయ్య గారి బ్లెస్సింగ్స్, ఆయన ఇన్నేళ్ళు కష్టపడి ఆయన చేసిన సేవ, ఆయన పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్. ఇప్పుడు గత 20 days నుంచి మేము ప్రచారానికి వెళ్తున్నాం కదా, ప్రతి ఒక్కరు రామ్మ అని లోపలికి పిలిచిపోయి పసుపు కుంకుమ ఇచ్చి దేవుడి రూమ్లో ఎలా అయితే దేవుడి ఫోటోలు చూపిస్తారో ఆయన ఫోటో కూడా చూపిస్తారు అనమాట. అంత అభిమానం ఉంది వాళ్ళ మనసుల్లో. అది అంత అభిమానం ఉన్న చోట నాకు ఇలాంటి అవకాశం దొరకడం అంటే నిజంగా గాడ్స్ గ్రేస్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఓకే మేడం, లాస్ట్గా ఒక క్వశ్చన్. మీరు మన అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో మీరు తెలుగుదేశం పార్టీ నుంచి మీరు కూడా ఒక 3 మహిళలు పోటీ చేస్తున్న దాంట్లో ఒకళ్ళు. అయితే మీ మామగారు ఈ నియోజకవర్గంలో మంత్రిగా పనిచేశారు, 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలంగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ఈసారి ఎలక్షన్లలో కూడా వాళ్ళు చాలా ఆర్భాటంగా వెళ్తూ ఉన్నారు. అయితే ఇలాంటి ఒక సిచ్యువేషన్లో యాజ్ ఏ ఉమెన్ మీకు ఓటు ఎందుకు వేయాలి అని అడిగితే మీరు ఎందుకు సమాధానం చెప్తారు? యాజ్ ఎ ఉమెన్ అని నేనేం చెప్పను. యాజ్ ఎ ఉమెన్ నాకు బాగా ఆదరణ లభిస్తుంది, దాంట్లో ఏమీ లేదు. దాంట్లో ఇదేం లేదు. కానీ లాస్ట్ 5 yearsగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అలిసిపోయిన ప్రజలు మాత్రమే చూస్తున్నాను నేను. ఇది గత 20 daysగా ప్రచారం చేస్తుంటే ప్రతి ఒక్కరింట్లో ఈవెన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు వచ్చి కండువా కప్పించుకొని టీడీపీ కండువా, లేదమ్మా మేము ఇక్కడే పనిచేస్తాం, మేము ఇంకా అక్కడికి వెళ్ళము, మాకు కనీసం నేను సర్పంచ్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కనీసం మా ఊర్లో ఒక్క స్ట్రీట్ లైట్ వేయించుకోలేకపోయినానని చెప్పిన ఒక మాట, ఒక సర్పంచ్ చెప్పిన మాట ఇది. అలాంటి పరిస్థితులు బతుకుతున్నాం. పుట్టపర్తి నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది శూన్యం. ఈవెన్ సత్యసాయి బాబా గారు ఇచ్చిన వాటర్ ప్రజలకి చేరుకోకుండా ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే అది ఆయన పొలాలకి మళ్ళించుకొని గత 4 yearsగా అది ఆయననే తీసుకుంటున్నారు. పుట్టపర్తిలో ఉండే సమస్యనే వాటర్ సమస్య అయితే అది ప్రజలకు చేరాల్సిందేది కూడా లేకోకుండా ఆయన తీసుకోవడం అనేది వన్ థింగ్. రెండవది, కెనరా బ్యాంక్ది 957 or 87 crores దాదాపు ఆయన కట్టకుండా వదిలేసి ఇప్పుడు బ్యాంకులని అది బోల్తా కొట్టించే పని చేశారు. ఇలాంటి ఒక ఎమ్మెల్యే గారి దగ్గర ఎలా అభివృద్ధి జరుగుతుంది ప్రజలే చూస్తున్నారు. ఇవి నేను చెప్పిండేది కాదు, రోజు పేపర్లో వస్తుండేటివి. ఖచ్చితంగా ఇక్కడ ఎగిరేది పసుపు జెండానే. పుట్టపర్తి నియోజకవర్గంలో వచ్చేది టీడీపీనే. అండ్ ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక గ్రేట్ విజనరీ లీడర్ అవసరం. అలాంటి విజనరీ లీడర్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే అక్కడ వస్తారు. అండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు లాస్ట్ 5 yearsగా ఎలా అయితే రాతి యుగంలో ఉందో అది దాని నుంచి మార్చుకునేకి ఒకే ఒక అవకాశం ఈ 10 లక్షల కోట్లు అప్పు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అండ్
చెప్పుకోవడానికి రాజధాని కూడా లేకపోవడం అంటే మనకి సిగ్గుచేటు. 29 స్టేట్స్లో మన రాష్ట్రానికి రాజధాని పిల్లలకి నేర్పించుకోవాలన్నా చెప్పుకోలేని పరిస్థితిలో నుంచి బయటపడాలి అంటే అక్కడ ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు ఉంటే తప్ప దాని నుంచి బయటపడే ప్రసక్తే లేదు. ప్రజలకు అది తెలుసు, ఖచ్చితంగా వచ్చేది టీడీపీనే. ఇది ఇక్కడ పుట్టపర్తి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి చెప్తున్నటువంటి విషయము. గత 5 సంవత్సరాలుగా పుట్టపర్తిలో అభివృద్ధి కుంటిపడిపోయిందని, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నారో, రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్లు అయితేనేమి, తాగునీరు అయితేనేమి, మరీ ముఖ్యంగా సాగునీరు ఇక్కడ లేక ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తప్పకుండా ఈసారి ప్రజలు తన్నే ఎన్నుకొని టీడీపీకి ఓటు వేసి ఇక్కడ కేవలం పుట్టపర్తిలోనే కాకుండా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లాంటి ఒక విజనరీ లీడరు అవసరం ఎంతైనా ఆంధ్రప్రదేశ్కు ఉందని ఆవిడ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సాయి జిల్లా నుంచి కెమెరామెన్ శ్రీనివాస్తో